ఈ వీడియోలో మనం డెవెన్షీలో పర్ఫెక్ట్ స్కిన్ టోన్ ఎలా అచీవ్ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే కలర్ పేజ్లోకి రండి. కలర్ పేజ్లోకి వచ్చిన తర్వాత స్కోప్స్లో వెక్టర్ స్కోప్ అయితే ఎనబుల్ చేయండి. వెక్టర్ స్కోప్ పెట్టుకుని వెక్టర్ స్కోప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2x జూమ్ ఎనబుల్ చేసుకోండి అండ్ షో స్కిన్ ఇండికేటర్ అనేది ఎనబుల్ చేసుకోండి. CST అవుట్ తర్వాత కొత్త సీరియల్ నోడ్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత క్వాలిఫైయర్స్లోకి రండి. క్వాలిఫైయర్స్లోకి వచ్చి ఇక్కడ పికర్ యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కిన్ సెలెక్ట్ చేయండి. స్కిన్ మీద ఒకసారి క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిందో లేదో చూడాలంటే Shift+H క్లిక్ చేయండి. మీకు ఏదైతే సెలెక్ట్ అయిందో స్కిన్ కనబడుతుంది. ఇలా మొత్తం స్కిన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి. స్కిన్ అంతా సెలెక్ట్ అయ్యేలా. స్కిన్ అంతా సెలెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని మొత్తం స్కిన్ అంతా చూస్తే మనకి ఎగ్జాక్ట్గా రాదు. సో మనం ఏం చేస్తామంటే మనకి పర్ఫెక్ట్ స్కిన్ టోన్ రావాలంటే సెలెక్ట్ చేసిన తర్వాత పవర్ విండో వేసుకోవాలి. సో విండోలోకి వెళ్ళి సర్కిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. జస్ట్ ఎక్కడైతే స్కిన్ ఉందో అక్కడ కనిపించేలా పవర్ విండో సెట్ చేయండి. సెట్ చేసి సాఫ్ట్నెస్ 0 చేసేయండి. 0 చేసి ఇక్కడ వెక్టర్ స్కోప్ ఉంది కదా, స్కోప్లో ఉన్న కలర్ ఈ లైన్ మీదకి వచ్చేలా చూసుకోవాలి. మన ప్రైమరీ కలర్ వీల్స్లోకి వెళ్ళి ఆఫ్సెట్ని రెడ్ వైపు ఉంది కదా, కొంచెం ఇటు సైడ్కి తీసుకొస్తున్నా. ఈ పాయింట్ మీద క్లిక్ చేసి జస్ట్ దీని మీద స్ట్రైట్గా ఉంది. జస్ట్ పవర్ విండోలోకి వెళ్ళి ఇలా ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే పవర్ విండో ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత Shift క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్కిన్ కలర్ కనిపిస్తుంది. కరెక్షన్ బిఫోర్ ఆఫ్టర్ చూడాలంటే నోడ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. విండోస్లో వచ్చేసి Ctrl+D, మ్యాక్లో వచ్చేసి Command+D. మీకు ఆఫ్ చేసి ఆన్ చేస్తే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ ఈ వేలో మనం పర్ఫెక్ట్ స్కిన్ టోన్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.